రికార్డింగ్ నెంబర్ 5 మాస్టర్ ఈకే వ్రాసిన పురాణ పురుషుడు అనే గ్రంథంలో మనం ఇప్పుడు 5th చాప్టర్ చదువుకుంటూ ఉన్నాము. యోగము అభ్యసించువానికి ప్రాణస్పందనముల రూపమున వాయువులు మూలాధారము నుండి ఊర్ధ్వ గమనము చేయును. ప్రజ్ఞలు శిరస్సు నుండి దిగువకు ప్రసరించును. వాయువుల గతులను కలసికొని సమీకరణము చేయును. భరతభూమి యందు దక్షిణ సముద్రము నుండి బయలుదేరిన వాయువులు ఉత్తరముగా ప్రయాణము చేయును. హిమాలయముల నుండి ఋషుల ప్రజ్ఞలు దక్షిణాభిముఖముగా దిగివచ్చి వాయువులను కలసికొని ఆకాశపథములలో ప్రణవమును సమీకరణము చేయును. కనుకనే యోగసిద్ధులైన ఋషీంద్రులు తమ దేహముల యందలి వివిధ స్థానములలో భరతభూమి యందలి వివిధ ప్రాంతముల చైతన్యమును న్యాసము చేసుకొనుట నేర్చిరి. తమ సహస్రారమునందలి ప్రజ్ఞలకును హిమాలయ పర్వత గుహలలోని చైతన్యమునకును గల సంబంధము వారికి తెలియును. బదరికాశ్రమమునకును కైలాస శిఖరమునకును తమ శిరస్సులలో గల స్థానమును గుర్తించిన వారు ఋషులు. ఈ సంబంధమును అనుసరించియే దేహములలోనికి జీవులుగా దిగివచ్చు పురుషుడు రుద్రుడుగను నారాయణుడుగను దర్శింపబడెను. వేదములయందు రుద్ర సూక్తములు విష్ణు సూక్తములు న్యాస విద్యకు మొదటి మంత్రములై రూపొందినవి. దక్షిణాపథము నుండి ఉత్తరముగా యానము చేయుచున్న వాయువుల గతులకు ఆకారములు కల్పించుచూ మహాపతాకమొకటి గోవర్ధన శిఖరాగ్రముపై ఎగురుచున్నది. పతాకమున కమర్చబడిన 10 గజముల జిలుగు వస్త్రము గాలిలో నాట్యమాడుచూ గాలుల భంగిమలను ప్రదర్శించుచున్నది. పతాకము శిఖరముపై బంగారు గోపురము ప్రభాత కాంతులతో మెరసిపోవుచున్నది. పతాకము వస్త్రముపై గోవు హలము లాంఛనములుగా నాట్యమాడుచున్నవి. 40 అడుగుల ఎత్తున రాగి స్తంభముపై ఎగురుచున్న పతాకమునకు దిగువ పర్వత శిఖరాగ్రమున కొన్ని వేల మంది పురుషులు స్త్రీలు బాలబాలికలు చేరి అటు ఇటు తిరుగుచున్నారు. కొన్ని వేల గోవులు గోవత్సములు కొండ చర్యలలో చెరించుచు పచ్చిక మేయుచున్నవి. అందు కొన్నిటి ముఖములపై పసుపు కుంకుమలు దిద్దబడి ఉన్నవి. చేరిన వారందరూ నందగోపుని ఆధిపత్యమున జీవించుచున్న 500 గ్రామముల వారు. ప్రతి సంవత్సరము వైశాఖ మహోత్సవములకై వారా పర్వతము చుట్టూను చేరుదురు. 7 దినములు వేదోక్తములైన మహోత్సవములు జరుగును. అందు ఇంద్రాది దేవతలు అర్చింపబడుదురు. 25 సంవత్సరముల క్రిందట వసుదేవుడు రాజ్య పరిత్యాగము చేసి దేశమునందు పశుగణముల సంపదను కృషికర్మను సుపుష్టము చేయుటకై ఆజన్మ దీక్ష వహించెను. అతడు వ్రజగణములు అనబడు వైశ్యుల కుటుంబములను నగరముల నుండి గ్రామములకు తరలించి నగర వాణిజ్యమును మానిపించి భూములను పశు సంపదను వారికి అప్పచెప్పెను. పర్వతారణ్య సీమల నడుమ గ్రామ నిర్మాణములు చేయించి వారికి అచట వాస్తవ్యత నేర్పరచెను. వసుదేవుడు పరిత్యాగము చేసిన రాజ్యము ఉగ్రసేనునకు ధారాదత్తము చేయబడినది. అతడును వసుదేవుని ఉద్యమమును సుపుష్టము చేసి వ్రజ వైశ్యులకు గ్రామ నిర్మాణమునకై భూదానము చేసెను. ఆ గ్రామములకు పన్నులు లేవు. గ్రామాధిపతులైన వణిగ్వరులే ఆయా గ్రామములకు రాజులు. వారందరికీ నాయకుడుగా వసుదేవుడు నందగోపుని నిల్పెను. పండించిన పంటలు గోధుమ మొదలగునవి గ్రామ ప్రజలకు పశువులకు సంవత్సర గ్రాసముగా స్వీకరింపబడిన వెనుక మిగిలినవి నందగోపునకు పంపబడును. అతడు దేశమందలి వివిధ గ్రామములలోనికి ఆవశ్యకమును బట్టి వినిమయము చేయును. దానిని అంగీకరించిన ఉగ్రసేనుడు వారి నుండి సస్యమును గాని సువర్ణములను గాని గ్రహించుటకు అంగీకరింపలేదు.
కంసునకు అది అంతయు కంటకింపుగా ఉండెను. కంసుడు వసుదేవుని ఉగ్రసేనుని కారాబద్ధులను చేసిన నాటి నుండి రాజభటులు వ్రజగ్రామములను కొల్లగొట్టుట ఆరంభించిరి. రాత్రులందు ఈటెలతో, బల్లెములతో, ఖడ్గములతో బందిపోటు దొంగల వేషమున రాజభటులు దాడులు చేసి సస్యమును గోవులను దొంగిలించుచుండిరి. దొంగిలించిన వానిని నగరములలో బాహాటముగా విక్రయము చేసి సువర్ణములు అర్జించుచుండిరి. అందు 4వ పాలు కంసునకు ముట్టజెప్పవలెను. ఆ దొంగలే పగటివేళల ప్రభుత్వాధికారుల పదవులలో వచ్చి ఒక్కొక్క గ్రామము నుండి సస్యమును గోవులను బలాత్కారముగా సేకరించి తమకిష్టము వచ్చిన వెల నిర్ణయించి చెల్లించుచున్నారు. సస్యమును ప్రభుత్వాధికారులకు అమ్మనివాడు శిక్షాపాత్రుడు అని కంసుడు నిర్ణయించెను. ఆ సస్యమును నగరములలో ధాన్యపు కొట్లలో నింపుచున్నారు. ఆ ధాన్యమునేమి చేయవలెనో ప్రభుత్వాధికారులకు బోధపడుట లేదు. సంవత్సరముల తరబడి నిల్వ చేసిన ధాన్యము పుచ్చిపోయి పురుగులు ప్రభుత్వాగారముల వెంట ప్రాకుచున్నవి. పుచ్చిన ధాన్యమును రాత్రులందెవరూ చూడకుండా బండ్లలో కొనిపోయి యమునలో పారబోయుచున్నారు. యమున రేవులలోని నీరు పాడై రోగములు పుట్టించుచున్నది. అట్లు కొనిపోయి పారబోయుటకు నియమింపబడిన అధికారులకును వాహకులకును కంసుడు కొన్ని లక్షల సువర్ణములు జీతములకు చెల్లింపవలసి వచ్చును. అయినను తనకిష్టులైన వారి కుటుంబముల పురుషులకు ఉద్యోగములు లభించెను. తాను చెల్లించుచున్న సువర్ణములను ప్రజల నుండి సేకరించుటకై కంసుని తమ్ముడు కేసి పన్నుల అధికారిగా నియమింపబడెను. ధృతరాష్ట్రుని అంగీకారమున కేసి కంసునకు తెలియకుండా సువర్ణములను సేకరించి అందు 4వ భాగము హస్తినకు పంపుచుండెను. కేసి చాలా తెలివిగలవాడు. ఒక్కొక్క గ్రామమున ఒకరిద్దరు వణిముఖ్యులను సన్మానించెను. సభలేర్పరచి వారికి గృహదానము, భూదానము, సువర్ణదానము చేసి గ్రామాధికారులుగా నియమించెను. వారు తమ గ్రామములపై గూఢచారులై ఎవనికెంత ధాన్యము పండెనో, ఎవనికెన్ని గోవులున్నాయో పట్టికలనేర్పరచి కేసికి అందజేసిరి. పట్టికలను అనుసరించి సంపదను నగర విపణి వీధులలో బలాత్కారముగా విక్రయము చేయించెను. ఆ ధనమున 3వ వంతు సేకరించి వారందరూ బలిష్ఠులై గ్రామ కంటకులైరి. తమ పదవులు కాపాడుకొనుటకై వారు కేసికి సన్మానములు చేసిరి. గ్రామయాత్ర చేసినప్పుడెల్లా ప్రతి సంవత్సరము గ్రామ పెద్దలు కేసికి సువర్ణ తులాభారము చేసి బహూకరించుచున్నారు. ధృతరాష్ట్రుని గూఢచారులు కేసి సంపాదనకు లెక్కగట్టి అందు 3వ వంతు హస్తినాపురమునకు పంపుచున్నారు. దానిలో సగము ధృతరాష్ట్రుడు స్వీకరించి మిగిలిన సగము కోశాగారమున కప్పజెప్పును. తమ నాయకుడైన వసుదేవుడు ఆకస్మికముగా కారాబద్ధుడగుటచే వ్రజనాయకులకు కర్తవ్యము గోచరింపలేదు. తిరుగుబాటు చేయవచ్చునో కూడదో కూడా వారికి తెలియదు. ఈ అంశమును చర్చించి నిర్ణయించుటకై నందగోపుడు సకల గ్రామముల వారిని వైశాఖోత్సవము అని మిషపెట్టి గోవర్ధనగిరి పైకి చేర్చెను. 7 దినముల ఉత్సవములలో తమ కర్తవ్యమును గూర్చి కార్యక్రమములు చర్చింపబడినవి. 7వ దినమున వ్రజనాయకుల సదస్సులో నందగోపుడిట్లు ఉపన్యసించెను. ధృతరాష్ట్రుని బలముతో కేసి చేయుచున్న దుర్మార్గములను వసుదేవుడు ఎట్లు సమ్మతించును? వసుదేవుని పరోక్షమున మనము స్వీకరించిన నిర్ణయములు ఇట్లున్నవి. మొదట గోవులను గాని ధాన్యమును గాని విక్రయించుట నిషిద్ధము. బలాత్కారమైనచో ఎదుర్కొనుట మనకు సమ్మతము. గ్రామములలో బాటలయందే సమరములు చేసి కేసి భటులను బంధింపవలెను. గ్రామ ప్రజలే న్యాయ నిర్ణేతలుగా వీధులలో న్యాయస్థానములు నడుపవలెను. ప్రజలు నిర్ణయించిన శిక్షలను కేసి భటులపై అమలు జరుపవలెను. చంపుటయో విడిచిపెట్టుటయో తప్ప వారిని కారాబద్ధులను చేయుట పనికిరాదు. కారాబద్ధులకు గ్రామములందు స్థలమును తిండిని వ్యర్థముగా వ్యయము చేయరాదు.
ఎడ్లకును ఆబోతులకును నరులతో పోరాటము నేర్పవలెను. వారిని భటులపై ప్రయోగించి గ్రామ పురుషులు కూడా ఈటెలతో బల్లెములతో సుశిక్షితులై ఎదుర్కొనవలెను. మనము చేయుచున్నది అధర్మమని సంకోచించువారుండవచ్చును. ధర్మాధర్మములకు నరుడు ప్రమాణము కాదు. పురాణ పురుషుడు అష్టమ గర్భమున దిగివచ్చునని పరాశర మునీంద్రులు పొడుపు కథగా చెప్పిరి. వసుదేవుని భార్య దేవకీదేవి కారాగారమున అష్టమ గర్భము ధరించి ఉన్నది. ధర్మాధర్మములను ఆ దిగివచ్చు మహనీయుడే కాలక్రమమున తేల్చగలడు. మనము చేసినది అధర్మమైనచో అతడు మనలను దండించును. ఇప్పుడంతకన్నా క్షేమము మనకున్నదని చెప్పలేము గదా. చూచుచూ ఊరక చచ్చుట కన్నా ధర్మమని బుద్ధికి తోచిన దానిని ఆచరించి చచ్చినను బ్రతికినను మేలే. నేటి నుండి ప్రతి గ్రామమునను యువకులకు యుద్ధ శిక్షణము ఆరంభింపవలెను. మనము ఇంద్రాది దేవతలను ఆరాధించుచున్నాము. వారినుద్దేశించి ఋషులచే యజ్ఞార్థము హోమాది క్రియలు చేయించుచున్నాము. మనము శ్రమించి వృద్ధి చేసిన పాడి పంటలను ప్రజలకు పంచిచ్చి వృత్తులేర్పరచుచున్నాము గాని మనము మూటగట్టుకొనుట లేదు. మనము చేసినది ధర్మసమ్మతమైనచో ఇంద్రాది దేవతలును ఋషులును మన యజ్ఞమునందు సంతృప్తులై విజయము చేకూర్చగలరు. పురాణ పురుషుని రాకకు మార్గము చక్కజేయగలరు. ఈ నిర్ణయమునకు అంగీకారము లేనివారు నిలబడి తెలియచేయవచ్చును. ఎవరునూ నిలబడలేదు. నాటితో గోవర్ధనమున ఋషులు నిర్వహించిన సప్తాహ యజ్ఞము పూర్తి అయినది. యజ్ఞశేషముగా పిండి వంటలతో విందు భోజనములు వడ్డింపబడినవి. భోజనానంతరము విశ్రాంతి అయిన వెనుక గర్గ మహర్షి అందరను సమీకరించి ఇట్లనెను: మన వ్రజగ్రామములలో ఎవ్వరునూ జంతువులను చంపి భక్షించువారు లేరు. నేటి నుండి గోవులను గోవత్సములను వృషభములను ఎవ్వరునూ కొట్టరాదు. పూజ్యభావముతో చూడవలెను. దిగివచ్చునట్టి పురాణ పురుషుడు గోగణ పరిపాలకుడుగా సమ్మతించుటకు కావలసిన సంతోషమును మనము కల్పింపవలెను. పురాణ పురుషుడి గ్రంథంలో 5th చాప్టర్ అయిపోయింది.